మనలో చాలా మంది ఒక ప్రశ్న అడుగుతుంటారు, ముఖంలో న్యాచురల్ గ్లో ఎలా వస్తుంది, చర్మం అందంగా ఎలా ఉంటుంది, ముఖంలో నూరు ఎలా వస్తుంది అని. ఈరోజు మనం చూస్తున్నాం ప్రపంచంలో చాలామంది బ్యూటీ క్రీములు మేకప్ ప్రొడక్ట్ల వెంట తిరుగుతున్నారు. కానీ నిజం ఏంటంటే అసలైన బ్యూటీ సీక్రెట్ మనకు చాలా కాలం క్రితమే చెప్పబడింది. అది ఎవరు చెప్పారో తెలుసా? మన ప్రియమైనటువంటి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. ఆయన చూపించినటువంటి కొన్ని సాధారణ సున్నత అలవాట్లు పాటిస్తే ముఖంలో నూర్, మనసులో శాంతి, ఆత్మలో పవిత్రత వస్తాయి. ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం 5 సున్నా బ్యూటీ టిప్స్. న్యాచురల్గా నూరు వచ్చే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి బ్యూటీ సీక్రెట్స్. 1, మిస్వాక్. ఇది దంతాలకు మాత్రమే కాదు, ముఖానికి కూడా నూర్. ముస్లింలకు మిస్వాక్ అంటే సున్నా. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం దాన్ని ప్రేమించేవారు. దాంతో నోరు మాత్రమే శుభ్రపడదు, ఇది గొంతు, శ్వాసనాళాలు, స్కిన్కి కూడా ఇండైరెక్ట్లీగా మంచిది. నా ఉమ్మత్పై భారంగా కాకపోతే ప్రతి నమాజ్కు ముందు మిస్వాక్ చేయమని ఆదేశించేవాడిని. సహీహ్ బుఖారీ హదీస్ నంబర్ 887. మిస్వాక్ వల్ల నోరు ఫ్రెష్గా ఉంటుంది, ఆహారం ఖచ్చితంగా జీర్ణమవుతుంది, బాడీ టాక్సిన్ తగ్గుతుంది, అలాగే ఇది ముఖానికి ప్రభావం చూపుతుంది, శరీరం నుంచి ప్రకాశం వస్తుంది. ఇక రెండోది వధు. ఇది ముఖానికి నూర్, ఆత్మకు శాంతి. వధు కేవలం నమాజ్ కోసం కాదు, ఇది చర్మాన్ని శుభ్రపరిచే ఒక సున్నత్ అలవాటు. నా ఉమ్మద్ ముఖాలు, చేతులు, పాదాలు వజు వలన నూరుతో మెరిసిపోతాయి. సహీహ్ ముస్లిం హదీస్ నంబర్ 246. బెనిఫిట్స్ ఆఫ్ వధు: బ్లడ్ సర్క్యులేషన్ మెరుగుపడుతుంది, దుమ్ము మరియు కాలుష్య కారకాలు పోతాయి, చర్మ పునరుజ్జీవనం అవుతుంది. ఇక మూడోది ఆలివ్ ఆయిల్. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు రికమెండ్ చేసినటువంటి బ్యూటీ ఆయిల్, ప్రవక్త చెప్పిన చెట్టు జైతూన్, ఆలివ్ ట్రీ. ఇది ఖురాన్ మరియు హదీస్లో ముహిమ్గా చెప్పబడింది. ఆలివ్ ఆయిల్ను తినండి, దానితో మసాజ్ చేయండి, అది ముబారక్ చెట్టు నుండి వచ్చింది. తిర్మిజీ హదీస్ 1851. దీనివల్ల స్కిన్ బెనిఫిట్స్ ఏంటంటే ఇది న్యాచురల్ మ్యాచురైజర్గా పనిచేస్తుంది, అలాగే యాంటీ ఏజింగ్ అంటే యవ్వనంగా కనిపిస్తాం, అలాగే విటమిన్ ఈ సోర్స్ కూడా ఎక్కువగా ఉంటుంది. అల్లా దీన్ని ఉపయోగించడం ముబారక్ అని అన్నాడు. ఇక 4వది సున్నత్ గ్రూమింగ్. గోర్లు కత్తిరించడం, జుట్టు ట్రిమ్ చేయడం. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మనం ఎప్పుడు శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవాలని బోధించారు. ముఖ్యంగా మీసాలు, గోర్లు, అండర్ ఆర్మ్ హెయిర్, పబ్ హెయిర్ వంటి వాటిని సమయానికి శుభ్రం చేయాలని చెప్పారు. సహీహ్ ముస్లిం హదీస్ నంబర్ 258. ప్రతి 40 రోజులకు ఒకసారి మీసాలు ట్రిమ్ చేయడం, గోప్య ప్రాంతం హెయిర్ తొలగించడం, అండర్ ఆర్మ్ హెయిర్ తొలగించడం, గోర్లు కత్తిరించడం చేయాలి. దీనివల్ల లాభాలు: శరీరం పరిశుభ్రంగా ఉంటుంది, చర్మ వ్యాధులు రావడం తగ్గుతుంది, అలాగే శరీరం ఫ్రెష్గా క్లియర్గా కనిపిస్తుంది, మన వ్యక్తిత్వం కూడా అందంగా కనిపిస్తుంది. సున్నా గ్రూమింగ్ పాటిస్తే మనం ప్యూర్గా, క్లీన్గా, బ్యూటిఫుల్గా కనిపిస్తాం. ఇది కేవలం అందం కోసం కాదు, ఇది ఇస్లాం చెప్పినటువంటి పరిశుభ్రత జీవన విధానం. ఇక 5వది సుగంధ ద్రవ్యం, సున్నత్ పరిమళం, సున్నత్ అనుభూతి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి మంచి వాసన చాలా ఇష్టం. సుగంధ ద్రవ్యం వాడడం కూడా ఒక అందమైనటువంటి సున్నత్. ప్రవక్త వారు చెప్పారు, ఈ లోకంలో నాకు ప్రియమైనవిగా చేయబడినవి సుగంధ ద్రవ్యం అంటే అత్తర్ మరియు మహిళలు, మరియు నా కళ్ళ చల్లదనం నమాజ్లో ఉంచబడింది. సహీహ్ అల్ బుఖారీ హదీస్ నంబర్ 5436. ఆల్కహాల్ ఫ్రీ పర్ఫ్యూమ్ వాడడం వల్ల లాభాలు చాలా ఉన్నాయి. ముఖానికి ఫ్రెష్నెస్ ఇస్తుంది, హృదయానికి, మనసుకు ప్రశాంతత కలిగిస్తుంది, ఇతరులపై మంచి ఇంప్రెషన్ పడుతుంది. మంచి వాసన ఒక సున్నత్. అది మీ ఇమేజ్ను మాత్రమే కాదు, మీ ఇమాను కూడా మెరుగుపరుస్తుంది. నవ్వడం కూడా ఒక సున్నత్. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఎప్పుడు చిరునవ్వుతూ ఉండేవారు. ప్రవక్త తమ సహచరులను చూసినప్పుడు చిరునవ్వుతూ ఉండేవారు. జామియా తిర్మిజీ హదీస్ నంబర్ 3641. ఈ విధంగా ఇవి 5 సున్నా బ్యూటీ టిప్స్. మనం వీటిని అనుసరిస్తే ముఖంలో నూరు ఉంటుంది, మనసులో సంతృప్తి ఉంటుంది, ఆత్మలో స్వచ్ఛత ఉంటుంది. సున్నత్ను అనుసరించడం అంటే మీరు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జీవిత విధానాన్ని అనుసరిస్తున్నారన్నమాట. యా అల్లా, మా ముఖాలను, మా మనస్సులను, మా ఆత్మలను నూరుతో నింపుము, మాకు సున్నత్ పట్ల ప్రేమను కలిగించుము. ఆమీన్ యా రబ్బుల్ ఆలమీన్. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దైవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.